రిపోర్ట్ చెక్ చేసాం. తనకి సూసైడ్ టెండెన్సీస్ ఉన్నట్టు ఇవన్నీ నా దగ్గర చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. లుక్, ఈ కేసు తీసుకొని నా దగ్గరకు వచ్చినప్పుడే నేను మీకు చెప్పాను, నో ప్రెస్ నో లీక్ అని. ఇప్పుడు ఏమైంది? సబ్ కలెక్టర్ నుంచి డీజీపీ వరకు నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు. రూబన్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పైనుంచి నీ మీద నీ టీం మీద ఒక ఇంటర్నల్ ఆర్డర్ వచ్చింది తెలుసా? ఇట్స్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. శామ్, ఏమైంది? ఎంక్వైరీ ఉంటుంది. శిఖ, ఈ కేసు మన చేతుల్లోంచి వెళ్ళిపోయే ముందు నాకు ఒక విషయం తెలియాలి. ఒక్క రిమోట్ బ్లూటూత్ డివైస్తోనే ఆ వ్యక్తి రూబెన్ని కంట్రోల్ చేసినట్లయితే రూబెన్ సూసైడ్ చేసుకునే టైంలో ఆ వ్యక్తి ఇక్కడికి ఎక్కడో దగ్గరలోనే ఉండాలి. నువ్వు అక్కడున్న సీసీటీవీ కెమెరాస్ అన్నిటినీ చెక్ చేయాలి. అనుమానంగా ఉన్న ఏ వ్యక్తులైనా కానీ ఏ వెహికల్ అయినా కానీ మేడం గారి నైనా వచ్చింది. తనెందుకు వచ్చింది? పర్మిషన్ తీసుకొని వచ్చింది. వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదంట. తను వెంటనే ఊరికి వెళ్ళాలంట. పదండి. బంగారం, అదిగో అటు చూడు. మేడం, తనేంటి ఇక్కడ? పని మనిషి అప్పచెప్పి వెళ్ళిందండి. తనకేదో ఎమర్జెన్సీ ఊరికి వెళ్ళాలట. సడన్ గా వెళ్ళిపోతే ఎలా? మేడం, నేను ఒక 2 రోజులు పాపని మా ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? వద్దు వద్దు, ఎందుకు అక్కడికి? మేడం, నేను ఈ టీంలో జాయిన్ అయినప్పటి నుంచి మీకు సేవియర్కి సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఇప్పటిదాకా అడగలేదు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి మిమ్మల్ని నేను మేడం అని పిలుస్తున్నాను. కానీ ఇప్పుడు నేను తన ఇంటికి తీసుకువెళ్తాను అంటున్నది తన కోసమేనండి. కొన్ని రోజులు తను విడిగా ఉండాలి. అట్లీస్ట్ ఈ ఎంక్వైరీ అయ్యేదాకైనా నాతోనే ఉంటుంది. కూర కొద్దిగా వేయమంటారా? ఎస్, ఫిష్ ఫ్రై రెడీ. నైనా గెట్ రెడీ. ఏమో నీకు ఇష్టమేగా? ఒరే, నువ్వు కొంచెం కొంచెం వండించరా? తింటాను. అంటే మాకేం లేదా? ఎస్, అందరికీ ఉంది. ఇదిగో వేసుకో. బుజ్జి, నిద్ర రావట్లేదమ్మా? రామ్మా. అమ్మా నైనా, వెళ్ళి పడుకోమ్మా. పద వెళ్దాం, పడుకుందామరా. పొద్దున లేవాలి కదా. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. రా రా రా, కూర్చో. రేపు ప్రోగ్రామ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. రేపంతా నువ్వు మాతోనే ఉండాలి. పార్కు, షాపింగ్, సినిమా వగైరా వగైరా. ఎంతకాలం అయిందిరా పాప నవ్వు చూసి. రితిక పాపను తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియలేదురా. జీవితం మీద విరక్తి పుట్టి ఆఫీస్ను వదిలేసి కుకింగ్, యూట్యూబ్ అని వీళ్ళందరితో చేతులు కలిపాను. ఈ 2 రోజులు నా కూతురు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రోజులు అవ్వాలరా. దిస్ డే షుడ్ బి ద బెస్ట్ డేస్ ఆఫ్ హర్ లైఫ్. ఇప్పుడే వస్తాను. హలో శిఖ. నువ్వు చెప్పిన విజువల్స్ తీశాను. ఆ రోజు రూబెన్ సెల్ బయట గోడ పక్కన ఒక కార్ నిలబడింది. అప్రాక్స్
శిఖ, నేను తర్వాత కాల్ చేస్తాను. కేసు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మీరు కాస్త అలర్ట్గా ఉండాలి. ఓకేనా? సార్ ప్రాబ్లం ఏంటి? మన సర్కిల్ గారి కూతురు ఎవరో కిడ్నాప్ చేశారట. హలో కంట్రోల్ రూమ్, సౌత్ జోన్ గా స్ట్రైట్ చేయమని చెప్పండి. సాధారణంగా ఎన్ని గంటలకు స్కూల్ బస్ వస్తుంది? హౌస్ యువర్ వైఫ్ టేకింగ్ ఇట్? బాధపడకండి, వి విల్ ఫైండ్ హర్. డోంట్ వరీ, హలో. కనపడదాం. ఓకే ఓకే మేడం, యా. స్కూల్ వ్యాన్ వచ్చేంత వరకు పాప మొబైల్ గేమ్ ఆడుతూ ఉందంట. మొబైల్ అక్కడెక్కడా లేదని మన వాళ్ళందరూ అంటున్నారు. ఓకే, కానీ చాలా సార్లు వాళ్ళ అమ్మ ఫోన్ బ్యాగ్ లో వేసుకొని తీసుకెళ్లేదని అందరూ అంటున్నారు. అందుకని దట్ మీన్స్ వి నీడ్ టు ట్రేస్ ద జిపిఎస్. కమ్ ఆన్. నువ్వు లేచావా? ఫేమస్ సామువేల్ జాన్. నువ్వు మా వెనకాల చాలా దూరం పరిగెత్తావు కదా, ఆ పరుగు ఇక్కడతో ఆగిపోతుంది. ఇది ఈ బండి ఇక్కడికే 4 పిల్లల్ని చివరిగా తీసుకొచ్చింది. ఎప్పుడో నువ్వు. ఇది సిటీకి చాలా దూరంలో ఉన్న ఒక అడవి ప్రాంతం. ఇక్కడి నుంచి 5 నిమిషాల దూరంలోనే వెస్ట్ మోర్ హాస్పిటల్ ఉంది. ఆ రితికా కూతురికి చాలా రోజులుగా కౌన్సిలింగ్ జరిగేది అక్కడే. నాయన ఒంటరిగా వచ్చినప్పుడే ఈ 4 హత్యలు జరిగాయి. సరేనా? అది ఎలాగో తెలుసా? నువ్వు నీ కుటుంబము మర్చిపోయిన ఒక పేరుని చెప్పనా? నవ్య. నవ్య జేవియర్. నీ పేరు? నవ్య. ఈ ప్రపంచం రితికా నమ్మేట్టు ఆ అమ్మాయి చనిపోలేదు సామ్. నువ్వు ఇప్పుడు చూసిన వీడియో తనదే. నాయనతో కలిసి పుట్టిన నవ్య సేవియర్. నీకు అర్థమవుతుందా సామ్? సీరియల్ కిల్లర్ రూబన్ కాదు, పోలీస్ ఆఫీసర్ రితికా సొంత కూతురు అని ఈ క్లిప్ చెప్తుంది. ఏ తప్పు చెయ్యని నన్ను రితికా ప్రపంచం ముందు దోషించేసింది. నా కుటుంబం, నా ఆశలు,
నాశనం అయ్యాయి. అందుకేరా 13 ఏళ్లు నిండిన తన కూతురు సీరియల్ కిల్లర్ అవ్వాలి. అది చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ రితికాన్ని నేను చూడాలి. అలా ఊహిస్తున్నావా? నేను చచ్చినా కూడా రితికాని తన 2 కూతుర్లని నువ్వు కాపాడలేవురా. ఎవరున్నారా నీ వెనకాల? ఆ? కాసేపు ముందు మా వెనకాల అన్నావు కదా. ఒక కుక్కలాగా కేసి వెనకాల తిరిగి కూడా ఎవరు అసలైన అంత కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు సామ్. తెలుసుకోలేవు కూడా. Open it. Courier van lo papu dorki. You're on the way to hospital. Bandini driver ni custody lo తీసుకుంటున్నాం. Hey, quick! It looks like we lost him. ఈ ఏరియాలో అన్ని రోడ్స్ బ్లాక్ చేయండి. It's a LUTHI van. Catch him.
లేదురా ఇక్కడ ఏమీ చూశాను రా చూశాను శ్యామ్ యాంటిసిపేటరీ బెయిల్ ఈరోజు గ్రాంట్ చేస్తారని అడ్వకేట్ చెప్పారు. అందువల్ల నేను ఇమీడియట్గా అరెస్ట్ చేయడం పాసిబుల్ కాదని చెప్పారు. అయితే పదండి, మనం త్వరగా వెళ్ళాలి. కమిన్. ఏంటి సార్ సడన్ గా కలవాలన్నారు? నేను యాక్చువల్లీ కమిషనర్ ఆఫ్ సార్. వీడేంటి ఇక్కడ? ది ఎంటైర్ పోలీస్ ఫోర్సెస్ లుకింగ్ ఫర్ హిమ్. రితిక నువ్వు అనుకున్నట్టు లేదు సామ్. జేవియర్, దిస్ కాంట్ బి హర్. ఇది తను కాదు, ఇది ఫేక్ వీడియో. కాదు, వీడియో ఒరిజినలే. కానీ అందులో ఉన్న పాప నయన కాదు, నవ్య.